నంద్యాల ప్రజలకు గొప్ప అవకాశం. మీరు మన నంద్యాలలో ఫ్యూచర్ సిటీ రైతు నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కొనాలంటే ధరలు పూర్తిగా పెరిగిపోయాయని బాధపడుతున్నారా? ఇప్పుడు మన ప్రకృతి 2లో అందరికీ అందుబాటులో అనుకూలమైన ధరలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 10 ఎకరాల సువిశాలమైన వెంచర్లో ఓపెన్ ప్లాట్లు కలవు. మరి ఇదెక్కడుంది అనుకుంటున్నారా? మన నంద్యాల మెడికల్ కాలేజ్ నుంచి కేవలం 6 నిమిషాల్లోనే మీ వెంచర్ కి చేరుకోవచ్చు. అంతేకాదుండోయ్, ఈ వెంచర్ కి అతి చెరువులో 3 పెద్ద హైవేలు రాబోతున్నాయి. అవేంటంటే NH44, అనంతపురం అమరావతి హైవే, జమ్మలమడుగు హైదరాబాద్ హైవే. ఇంకా ఈ వెంచర్ కి దగ్గరలో మన నంద్యాలకు దేశమంతా పేరు తెచ్చిన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ గ్రూప్స్ వారు ఇంటర్నేషనల్ స్కూల్ ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. మన ప్రకృతి 2లో 100% డెవలప్మెంట్ పూర్తయిన వెంచర్లో కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే లభించును. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే వెంచర్ ని మీ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి వెంటనే కాల్ చేయండి. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు సువర్ణావకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జూలై 17, 2025 సోమవారం స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా జరుగుతుంది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వివరాలు: అర్హతలు SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బి ఫార్మసీ చదివి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. సమయం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం. కంపెనీలు సుమారు 10 కంపెనీలు పాల్గొంటాయి. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్స్ NIPUNYIM.AP.gov.in వెబ్సైట్ లో ముందుగా వివరాలు నమోదు చేసుకోండి. జాబ్ మేళాకు జరిగేటప్పుడు రిఫరెన్స్ నెంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్ లేదా జిరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురండి. ఉదయం 9 గంటలకల్లా సాయి డిగ్రీ కళాశాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆదోనిలో మరొకసారి జాబ్ మేళా చేస్తా ఉన్నాం. చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు దొరకట్లేదన్న ఉద్దేశంతో రకరకాల ప్రాంతాల్లో పోయి బతకాల్సి వస్తుంది. ఇక్కడే ఆదోనిలో నుంచి ఉద్యోగాలు తెచ్చుకోగలమా అనుకునేటువంటి నిరుద్యోగులకందరికీ కూడా ఈ జాబ్ మేళాలు అంటారు. జాబ్ మేళా అంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏప్రిల్ 17వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో ఒక జాబ్ మేళా చేశాం. అంటే జాబ్ మేళా అంటే మనం ఎక్కడో కంపెనీకి పోయి అప్లై చేసి అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం కంటే కూడా అక్కడ ఏ కంపెనీల్లో ఉద్యోగస్తులు అవసరమో వాళ్ళందరినీ ఆదోనికే తీసుకొని వచ్చి ఇక్కడే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీలకు ఇక్కడే ఉద్యోగ పత్రం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడాన్ని జాబ్ మేళా అంటున్నాం. ఇది రెండవసారి. మొదటిసారి ఏప్రిల్ 19వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో చేస్తే 300 మంది నిరుద్యోగులు ఆ జాబ్ మేళాకు వస్తే దాంట్లో సుమారుగా 150 మంది ఉద్యోగస్తులు సెలెక్ట్ అయినారు. కానీ వాళ్ళల్లో 70 మంది మాత్రమే వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోసం చేరినారు. మిగతా వాళ్ళు వివిధ కారణాల చేత ఉద్యోగంలో చేరలేదు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ జాబ్ మేళా చేస్తాను. ఈసారి సాయి డిగ్రీ కాలేజీలో SKD కాలనీలో 0 రోడ్ ఆదోనిలో ఈ నెల జూలై 17వ తారీఖున అంటే గురువారం వస్తుందండి. పొద్దున 9:30 నుంచి సాయంకాలం వరకు కూడా రాష్ట్రంలోని దేశంలోని వివిధ కంపెనీల వాళ్ళు ఇక్కడికే వచ్చి నిరుద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి నచ్చితే ఇక్కడే వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జాబ్ మేళా అని మనం చెప్తా ఉన్నాం. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనము ఆదోనిలో చేస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒక్కసారి తప్పనిసరిగా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఆదోనిలో ఉన్నటువంటి నిరుద్యోగులకందరికీ కూడా బయటికెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోనవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలుపెట్టాం. ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేస్తూ దీని ద్వారా వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.